ఒకరిని పాటు చేయొద్దు, మనకి భగవంతుడు చేశాడు, ఎప్పుడన్నా ఆయన మనసు మార్చుకుని వస్తాడేమో అని చెప్పి అనుకుంది. భగవంతుడు ఇంతకాలానికి కూడా మార్చలేదు. సరే అట్లాగే ఉంది. వాళ్ళు మాట్లాడటానికి కూడా వాటిని గురించి ఆమె ఇష్టపడలే. ఇంతకు అయిపోయింది దాని గురించి అతను. ఎవరం కూడా అట్లాగే అనుకున్నాం. నేను కూడా ఎందుకు నా బాధ నేను ఉన్నాను. ఎమ్మెల్యే అయినా ఏమైనా అది అవ్వచ్చు, దానికే ఉంది. టికెట్ వచ్చిందని కానీ తను చెప్పక్కర్లా, ఎవరితోనో చెప్పించవచ్చు. అసలు పార్టీ తరపు నుంచి కూడా మీకు ఎలాంటి కబురు రాల. నాకు పార్టీ తరపు నుంచి గోపీనాథ్ తల్లి కదా, మనకి ఇంతకాలం మన పార్టీకి కష్టపడ్డాడు కదా అని ఓదర కొడుతున్నారు. అంతా చెప్తున్నారు. సరే, నా కొడుకు మీద అందరికి అభిమానం ఉంది, బాగానే ఉంది. కానీ ముఖ్యంగా అది జాలి దయ అన్నది సానుభూతి అంతా మాగంటి సునీత. దానికి తోడు గోపీనాథ్ గారు సతీమణి ఒకటి పెట్టారు. ఆ సతీమణి మీదే పోతుంది. ఇంకా గోపీనాథ్ గారి తల్లి కానీ ఎవరన్నా కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ మీద కానీ వాళ్ళకి ఏం సానుభూతి లేదు.